జై గౌడన్న కుటుంబాల ఉపాధి మీద దెబ్బకొట్టిన వారిని వెంటనే వందల కార్మికుల కుటుంబాల ఉపాధి మీద దెబ్బతీసినటువంటి వారిని వెంటనే చేయాలి. వెంటనే గీత కార్మికుల ఐక్యత, రెడ్డిల అహంకారం, రెడ్డిల అహంకారం, వర్ధిల్లాలి గౌడ కార్మికుల ఐక్యత. మీరు నలుగురు కూడా చార్జ్ చేయకపోవడానికి నశించాలి కులాంకారం, నశించాలి పెత్తందారి వ్యవస్థ, నశించాలి పెత్తందారి వ్యవస్థ. గౌడ కులస్తుల ఉపాధి మీద దెబ్బకొట్టిన వారిని వెంటనే, గౌడ కులస్తుల ఉపాధి మీద దెబ్బకొట్టిన వారిని వెంటనే. ఈ రోజు కాపాడుకుంటూ వచ్చారు. గత లాస్ట్ 4 సంవత్సరాల కింద గత ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఉపాధి హామీ కింద కూడా చెట్లు పెట్టియడం జరిగింది సార్. వాళ్ళందరూ కూడా దాంట్లో కొన్ని వేల చెట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులు అనే వాళ్ళు కొన్ని ముసుగులు వాళ్ళు వచ్చి మా చెట్లను అందరినీ కూడా ఒక 300 చెట్లు నరికించారు టోటల్గా. ఏంటి అని వాళ్ళని మేము అడగబోతే కూడా వాళ్ళు గుడ్డలతో వాళ్ళందరితో కూడా వీళ్ళని చంపేద్దామని చెప్పేసి కూడా గుడ్డలతో వాళ్ళని ఫాలో అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా తప్పించుకున్నారు. అక్కడ ఎంఆర్ వారు చెప్పిండ్రు, అక్కడ ఊళ్ళో అందరికీ కూడా తెలియదు. మాకు ప్రాబ్లం ఏమొస్తుందనంటే సార్, గవర్నమెంట్ ఒక సైడ్ ఉపాధి ఇస్తున్నది, చెట్లు పెంచుకుంటున్నది, ఉపాధి హామీ కిందనే ఆ చెట్లు పెట్టించింది, నీళ్లు పోయించింది గవర్నమెంట్, మనంతా పెంచుకున్నాం. అది ఇంకొక సంవత్సరం అయితే మనం చేతికి అంటే నెక్స్ట్ ఇయర్కు మనం దాన్ని కాళ్ళు తీసుకుని మనం కళ్ళు తీసుకునే వాళ్ళం సార్. అటువంటి పరిస్థితులలో ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంత అన్యాయంగా చేయడం ఒకెత్తు సార్. ఇంకా ఇంకోటి ఏంటంటే వీళ్ళ 5 ఎకరాల భూమిని కూడా అక్కడ పెత్తందారులు కబ్జా చేద్దామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఇది అప్పటి గవర్నమెంట్ చెట్లు నరికినడమో ఏసీలలో ఇంట్లో పట్టుకొని కూర్చున్నాం సార్. మేము నష్టపోయిన వాళ్ళ రోడ్ల మీద పడి తిరిగి మేము న్యాయం కావాలని కొట్లాడుతున్నాం సార్. ఇది కానీ చెట్లు తీసేస్తే ఈ ఉపాధి ఎట్లా జరుపుకుంటారు సార్ వాళ్ళు. వీళ్ళు బౌండరీలు పెట్టుకుందామంటే వీళ్ళు లాస్ట్ టైం బౌండరీల కోసం పోయి కొట్లాడుకుంటే ఆ బౌండరీలను కూడా తీసి బయటపడేసి ఏమనంటే ఊర్లో బెదిరిస్తున్నారు, మిమ్మల్ని కుల బహిష్కరణ చేస్తాం, మీరు మా ఊర్లో ఎట్లా ఎంటర్ అవుతారు అని చెప్పి అట్లా కూడా భయపెట్టించి వీళ్ళని సతాయిస్తున్నారు సార్. రోజుకి 500-600 సంపాదించుకున్నట్టు వాళ్ళ మీద కన్నెర చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది సార్? దయచేసి ఒక్కసారి మాత్రం మాకు వీళ్ళందరినీ నాకు ఒకటే సార్, ఈ చెట్లు తీసేసి శిక్షించాలి కూడా.
చెట్లను నరికిన వాళ్ళ వెంటనే నశించాలి 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 జై గౌడన్న గీత పరిశ్రమ శాఖ సంఘం గ్రామంలో చెట్లను మొత్తం నరికేసింది. మా వాళ్ళు అడ్డం వేనా అని వాళ్ళని కూడా నరుకుతామని వాళ్ళు అది చేసినప్పుడు మరి వాళ్ళు మమ్మల్ని ఉంచారా? మేము దాని మీద ఆధారపడి మేము బతుకుతున్నాం. మా పిల్లలైనా మేమైనా 3 రోజుల నుంచి వాళ్ళు అన్నం తినక ఏం తినక పొద్దున పోయి పొద్దుకి అత్తుర్రు. మా బాధ లేని మేము పొద్దున వచ్చినాం. మా ఇంట్లో మేము నీళ్ళ చుక్క కూడా ఇప్పటికి తాగలేము. ఒక్కసారి కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. మరి పట్టించుకుంటారా? పట్టించుకోరా? ఏదన్నా ఒకటి క్లియర్గా చెప్తే అయిపోతుంది కదా. ఎన్నిసార్లు ఏ స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ ఒక్కోళ్ళన్నా పట్టించుకునేటోళ్ళు లేరు. మేము పొద్దున్న వచ్చినాం. మాకేమన్నా అదా పీకేసినోడేమో ఇంట్లో ఉన్నాడు, మేమేమో ఇక్కడ ఉన్నాం. మాకెంత బాధ అనిపిస్తుంది. మాకు న్యాయం చేయాలా? ఎవరు చెట్లు పీకేసిండ్రు వాళ్ళని అరెస్ట్ చేయాలా? మాకు ఎట్లున్నదో యథావిధిగా మాకు అవి సెట్ చేసి మేమేమన్నా వేస్తే మీరు ఊరుకుంటారా? మాకు న్యాయం కావాలి. మీ పిల్లల్ని ముడితే మీరు ఊరుకుంటారా? వాళ్ళు మా పిల్లలతో సమానం. మా చెట్లు అంటే మాది జీవనోపాధి అదే. మా పిల్లలు మీరు ముట్టిరు కాబట్టి మేము కూడా మీ పిల్లల్ని ముడతాం. మేము మీ ఇంటి దాకా కూడా వస్తాం. ఇప్పటికీ కలెక్టర్ దగ్గరికి వచ్చినాము. అందరి దగ్గర వేళ్ళు కూడా కలెక్టర్ పట్టించుకుంటా అన్నాడు. మీరు ఏది కూడా మేము పోయి మీరు న్యాయం జరగకపోతే మీ ఇంటి ముంగడికి వచ్చి కూడా నిలబడి మాట్లాడగలుగుతాం. మేము ఇప్పటికి చర్య తీసుకోకపోతే మాత్రం దీన్ని ఇప్పటికి లేదు. ఇంకా వారం చెట్టు మళ్ళా తర్వాత అదే చెట్టు పెట్టాలి. పొద్దున పోతే మేము కష్టపడి మేము ఏదో మీ సొంత భూమి అయితే మీ సొంత భూమిలో భూమిలలో మీ ఎకరం ఉంటే మేము అడుగు పెడతాం అన్న అడుగు సొంత భూమి తీసేసినామంటే ఒప్పుకుంటాం. అది మా భూమి కాబట్టి మా భూమిలో పెద్దోళ్ళు ఎన్నో ఇచ్చేసిరు కావచ్చు. అది నాడు జరిగిపోయింది కావచ్చు. వాళ్ళకు తెలుసో ఎకరాలు ఇచ్చేసారు. ఇప్పుడు మా పిల్లలు ఊకుంటారా? మేమే ఊకుంటారు. మా పిల్లలు ఎట్లా ఊకుంటారు? మేము ఇక వారం కానీ 10 రోజులు కానీ ఈ న్యాయం అనేది మళ్ళా తర్వాత ఇంకొకటి అడుగు పెట్టడానికి భయపడాలి. అన్నం తింటలేరు, ఏం తింటలేరు. మా బాధ ఎవరు పట్టించుకోవాలా? పీకేసినోడేమో రూమ్ లో ఉంటాడు. మేమేమో పొద్దున్న నుంచి బీపీలు షుగర్లు ఎన్నో ఉన్నాయి. అయినా ఇక్కడికి వాళ్ళందరికి ఏం బాధ? పీకేసినోడే మేసీ రూమ్ లో ఉంటాడు. మాకు అన్యాయమైన ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోనప్పుడు మేము ఎందుకు? మరి మీరే కబ్జా చేసుకుని ఉండరు, మీరే ఊరంతా. మేమే వెళ్ళిపోతాం బెట. ఇలా గీతా పారిశ్రామిక సంఘం గౌడ కులాలు అంతరించిపోతున్న సమయంలో కతలాపూర్ మండల్ బొమ్మన్నె గ్రామంలో వాళ్ళు పూర్తిగా ఈ చెట్లపైనే ఆధారపడి, ఈ కళ్ళమ్ముకునే దానిపైనే ఆధారపడి వాళ్ళు జీవితాలు గడుపుతున్న ఒక చిన్న బతుకులు వాళ్ళందరికీ కూడా. అక్కడ బొమ్మన్నె గ్రామంలో ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ 100 కుటుంబాలకు వాళ్ళకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, కార్లు లేవు, వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు లేవు, ఎట్లాంటి వాళ్ళు లేవు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ కళ్ళు గీత దాని మీదనే బతుకుతున్నారు. అంటే రోజు పొద్దున 5 గంటలకు పోయి కళ్ళు గీసుకొని అమ్ముకుంటే ఒక 500-600 రూపాయలు వస్తే ఆ 500 రూపాయలతో రోజు వాళ్ళ కుటుంబం గడుస్తుంది. అంటే ఆ ఇంట్లో ఉన్న భార్య, కొడుకు, బిడ్డ వాళ్ళు చదివించుకున్నా, నేర్పించుకున్నా ఇవన్నీ కూడా వాళ్ళు ఆ రోజు వచ్చే 500-600 రూపాయల జీతంతోనే వాళ్ళు బతుకుతున్నారు. మరి ఇట్లాంటి చిన్న బతుకుల పైన ఆ బొమ్మన్నె గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులు, పెత్తందారులు
కన్నెర్ర చేసి వీళ్ళ చిత్రహింసలు చేసి ఉన్న బతుకులే చిన్నగా ఉన్నాయంటే ఇంకా చిత్రవద చేయాలని ఎంతవరకు సభాపైన అందరినీ అడుగుతున్నా. దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి. ఇవాళ ఇంతమంది బొమ్మన్న గౌడ్స్, జిల్లా గౌడ్స్, మండల గౌడ్స్, కతలాపూర్ గౌడ్స్, అన్ని మేడిపల్లి మండలము, మేడిపల్లి అన్ని భీమారం మండలు, ఇట్లా అనేక మండలాలకు వెళ్ళి గౌండ్లు అందరూ ఎందుకు వచ్చారంటే ఇట్లాంటి అన్యాయం మాకు కూడా జరుగుతున్నది, దయచేసి ఇట్లాంటి అన్యాయాలు మాకు జరగకుండా కాపాడండి అని చెప్పని కోసం ఇక్కడికి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. ఇవాళ వాళ్ళ చిన్న బతుకులు, ఇవాళ వాళ్ళకు అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ గవర్నమెంట్ ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ 5 ఎకరాల భూమిని వాళ్ళు ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చి గత ప్రభుత్వము ఉపాధి హామీ కింద వాళ్ళకు చెట్లు పెట్టించింది. కొన్ని 1000 చెట్లు పెట్టుకున్నారు. ఆ ఉపాధి హామీకి చెట్టు పెట్టిన రోజు కూడా ఎక్సైజ్ సిఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, ఇక వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చిండ్రు. దానికి గవర్నమెంట్ ఉపాధి ఇచ్చి అక్కడ మనకు బోరింగ్ వేయించి దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెట్టించింది అంతా కూడా గవర్నమెంటే. దానిపైన ఇన్ని రోజులు ఆశ పెట్టుకున్నారు. చిన్న జీవితాలు, అయ్యో ఇంకొక సంవత్సరం అయితే అక్కడ కళ్ళు గీసుకోవచ్చు, మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఇన్ని రోజులు ఆశ పెట్టుకుంటే అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులు వీళ్ళ జాగాని కబ్జా చేసుకోనికి ప్రయత్నంలో వచ్చి 300 చెట్లని అడ్డగోలుగా నరికేసేసేసి అన్యాయంగా ఇవాళ ఫోటోలు చూస్తే మనసంతా బాధ అనిపిస్తుంది. కిందకి ఇది ఉన్నది, పైన అంతా మొత్తం కొట్టేసి పడేసారు. చెట్లని చిత్రవదంగా కింద పడి ఉన్నాయి. అక్కడ 2-3 మనుషులు ఇవాళ దాన్ని కాపాడుకోనికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన గొడ్డలతోని వాళ్ళని నరికేద్దాం, మిమ్మల్ని చంపేస్తాం నా కొడుకులారా మీరు ఇక్కడ వస్తే అని చెప్పి వీళ్ళు ఇన్ని రోజులకెళ్ళి కూడా అవస్థపడుతున్నారు. అక్కడ ఊర్లో చెప్పుకుంటున్నారు, అక్కడ అందరితోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత ఘోరంగా చూపిస్తున్నారంటే ఈ పెత్తందారులు అవసరం పడితే మేము కుల బహిష్కరణ చేస్తామని చెప్పి వీళ్ళు కూడా బెదిరిస్తున్నారు. ఇది ఏమన్యాయం, ఎక్కడ బతుకుతున్నామో మనం, ఏం రాజ్యం నడుస్తున్నది ఇది మనకు. అరే ఒక సైడ్ ఏమో గవర్నమెంట్ మీరు చెట్లు పెంచుకోండి ఉపాధి పెంచుకోరు అని చెప్పి ఒక సైడ్ చెప్తే, ఇంకొకసారి పెత్తందారులు అందరూ కూడా ఇట్లా చిన్న కుటుంబాలపైన గౌండ్లపైన చేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? ఇవాళ 300 చెట్లని నరికిండ్రు ఇవాళ మీరు. మరి ఇవాళ మాకు ఎవరు న్యాయం చేస్తారు? కలెక్టర్ న్యాయం చేస్తారా? ఆర్డీఓ న్యాయం చేస్తాడా? ఎస్ఐ న్యాయం చేస్తాడా? సిఐ న్యాయం చేస్తారు? ఎవరు న్యాయం చేస్తారు మాకు? మరి మేమందరం కూడా రోడ్డు మీద పడకపోతే ఎట్లున్నది? ఇవాళ నరికినోడేమో ఇంట్లో ఏసీలలో వండుకున్నాడు, మేము నష్టపోయిన వాళ్ళందరూ పాపం వీళ్ళందరూ మొత్తం ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నారు. మొన్నటి నుంచి 3 రోజులకి వెళ్ళి ఎంఆర్ఓ చుట్టూ, ఎక్సైజ్ సిఐ చుట్టూ, సూపరింటెండెంట్ చుట్టూ, ఇలా ఆగిరికి కలెక్టర్ చుట్టూ కూడా తిరగబడుతుంది. వాడు గీసిన వాడు నరికినోడేమో ఇంట్లో కూర్చొని వాడు డ్రామా చేస్తున్నాడు. మరి మమ్మల్ని ఎవరు కాపాడాలి? మరి మాకు మేమే కాపాడుకోవాలని నిర్ణయం చేసుకున్నాం. ఇవాళ దీన్ని ఇక్కడి నుంచి ఒడగొట్టే ప్రసక్తే లేదు. ఇవాళ మేము మాకు కావాల్సిన కోరికలు ఒక్కటి బాగా జాగ్రత్తగా చెప్తున్నాం. ఇవాళ అందరికీ చెప్తున్నాము, బొమ్మన గ్రామంలో ఇవాళ మాకు ఎవడైతే చెట్లు నరికిండో వాడు జైల్లో కూర్చోవాలి, వాని పైన ఎఫ్ఐఆర్ కావాలి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 మందో 15 మందో వాళ్ళు వచ్చి మా అక్కడ జాగాల చెట్లు పెట్టాలి, డ్రిప్ ఇరిగేషన్ వేపియాలి, బోర్ వేపియాలి. అంతవరకు కూడా వాని ఇంటి ముందర ధర్నా ఇస్తాం. ఇవాళ ఈ ధర్నా ఒక్కతో అయిపోదు. మేము ఖచ్చితంగా ఇంకా దీనికి 10 రెట్లు మొత్తం జిల్లా మొత్తం బాడీ అంతా వచ్చి ఇవాళ ఎవరైతే చెట్లు నరికారని మాకు చెప్తారో బొమ్మన గ్రామస్తులు మా గౌడన్నలు వాళ్ళ ఇంటి ముందట పోయి కూడా ధర్నా చేస్తాం. ఏం చేస్తారో చూద్దాం, మేము కూడా చూస్తాం. వీళ్ళకి ఎవరు లేరనే కదా మీరు అందరూ కూడా వాళ్ళపైన ఇంత దౌర్జన్యం చేస్తారు. జాగా నీది కాదు, ఊరు వ్యవస్థ నీది కాదు, ఎవరిదో పక్కల జాగా వాడిని కబ్జా చేసుకొని అక్కడి నుంచి మీరు గౌన్ల మీద మీ కన్నెర్ర చేస్తే ఎంతవరకు అండి? తెల్లారు లేస్తే రాత్రి వరకు బావ అక్క అన్న అనుకొని మీరు బతికే గ్రామాలల్లో ఇలా చిచ్చు పెట్టేంత మీకు ఏం అవసరం ఉన్నది? ఇలా చిన్న బతుకులు కదా, వాళ్ళు రోజుకు 500 రూపాయలు, రోజుకు 500 రూపాయలు. ఇలా మీ లెక్క వాళ్ళకి భూములు లేవు, జాగాలు లేవు కదా, చిన్న బతుకులు కదా, వాళ్ళ కళ్ళు మీద ఆధారపడే బతుకులు కదా. మరి వాళ్ళపైన కూడా మీరు ఇంత దౌర్జన్యం చేయడం తగదు అని చెప్పి చెప్తున్నాం. దయచేసి ఇవాళ మీడియా ద్వారా కూడా అందరూ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, గౌండ్లను వదిలేయండి, వాళ్ళ చిన్న బతుకులు వాళ్ళని బతకనియండి. వాళ్ళు కులాలు అంతరించిపోతున్నాయి. ఎవడు ఎక్కడ ధైర్యం లేదు. 30 ఫీట్ల 40 ఫీట్ల తాటి చెట్టు ఎక్కాలంటేనే ఇవాళ రేపు భయపడతారు. ఇవాళ 2 ఫ్లోర్లు ఎక్కుతేనే కళ్ళకు చెక్కలు వచ్చి కింద పడుతున్నాం అనేటోళ్ళు ఇవాళ 40-50 ఫీట్ల మీద వాళ్ళు వృత్తి చేస్తున్నారు. తెల్లారిపోతే వాళ్ళు ఇంటికి పోయిన చెట్లకు పోయిన వాళ్ళు ఇవాళ రాత్రికి ఇంటికి కరెక్ట్గా చేరుతాడా లేదా అని వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు. ఇంత రిస్క్ తీసుకున్న వృత్తి పైన మా వాళ్ళు ఆధారపడ్డారు. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా, వాళ్ళని కాపాడండి. ఇవాళ వాళ్ళని బతకనియండి. గవర్నమెంట్ ఉపాధి ఇస్తున్నది, ఆ ఉపాధిని మేము పెంచుకుంటాం, చెట్లను పెంచుకుంటాం. ఇవాళ అక్కడ మనం అందరూ బాగుపడతాం, మేము అన్నదమ్ములాగా బతుకుదాం. ఇవాళ చిన్న జీవితాలు ఇవాళ అక్కడ ఉన్న గ్రామ ప్రజలే మిమ్మల్ని మా వాళ్ళ మీద కన్నెర్ర చేస్తే ఎంతవరకు సబబు ఇది?
ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఊరుకునేది లేదు. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా అరెస్ట్ కావాలి. మాకు అక్కడ బోరింగ్ వేయాలి, చెట్లు పెట్టాలి. మాకు ఆర్డీఓ గారు రేపు వస్తారని ఇప్పుడు మాకు మాట ఇచ్చారు. ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసినాం, ఆడ ఆర్డీఓ గారు కూడా చెప్పినాం. వీళ్ళందరూ కూడా మాట ఇచ్చారు, ఖచ్చితంగా రేపు రెక్టిఫికేషన్ చేస్తామని చెప్పి అంటున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఆదిశీన్ అన్నం కూడా కలిసిరు, మా గౌడన్నారు అందరూ పోయి కూడా. నేను కూడా మాట్లాడినా, రమేష్ అని ఎంఆర్ఓ గారితో కూడా నేను కూడా మాట్లాడినా. వాళ్ళందరూ కూడా మీ గౌడన్లకు న్యాయం చేస్తామంటున్నారు. మేమందరం వేచి చూస్తాం, ఖచ్చితంగా వేచి చూస్తాము. ఇంకొక 3 రోజుల 2 రోజులు వేచి చూస్తాం. మాకు అక్కడ ఆర్డీఓ గారు రావాలి, మాకు హద్దులు పెట్టేయాలి, మేమంతా ఫెన్సింగ్ చేసుకోవాలి. చేసిన వాళ్ళు మరి ఎవడైతే చేసినోడు ఉన్నాడో, ఆ చెట్లను తీసినోడో వాడికి ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మేము ఈ విధమైతే ఆపము. మీకు ఏదో అనుకుంటుండొచ్చు కానీ మేము మాత్రము దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాము. జిల్లా బాడీ అంతా కూడా మేమందరం గట్టిగా నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడ జరిగిన ఇష్యూ ఇంకొక కాడ జరగవద్దు, దయచేసి గమనించు. చిన్న బతుకులు బతకనీరు, దయచేసి అర్థం చేసుకోమని చెప్పి ఇవాళ మీడియా ద్వారా కూడా అందరి ద్వారా కూడా నేను కూడా గట్టిగా మేము కోరుకుంటున్నాం. దయచేసి గౌన్లను బతికించరు మరి మా ప్రార్థన, అంతే తప్ప ఇంకా వేరే ఏది లేదు. మాకు ఎవరితో కొట్లాటలు లేవు, ఎవరితో లేవు.